నమస్కారం. 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుల పెరియార్ విగ్రహాలను చిత్తూరు గంగినేని చెరువు వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు నగరంలోని బుల్లెట్ సురేష్ కార్యాలయంలో ఎమ్మెల్యే మొదలియార్ సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుల పెరియార్ చిన్నయార్ స్వాములని వారి విగ్రహాలను చిత్తూరు నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు వివరించారు. లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారు మా మహిళా సంఘం వాళ్ళు అందరూ కలిసి పోయి మిథున్ రెడ్డి గారు కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పినారు. కలెక్టర్ వెంటనే స్పందించి కమిషనర్కి ఫోన్ చేసి చెప్పి కమిషనరు వెంటనే వచ్చి మాకు గంగినేని చెరువు కాడ జాగా చూపించి ఈ జాగాని మీరు పార్క్ మరి డెవలప్ చేసి పార్క్ కూడా మీరు ఆయన పేరే పెట్టుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు. ఎందుకైతే ఆయన దగ్గరుండి ఇంత ఫాస్ట్గా ఒక 1 మంత్లో ఈ యొక్క ఫైల్ని కంప్లీట్ చేసి ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. మా మహిళా సంఘం వాళ్ళు ఎప్పటికీ జగన్ అన్నకి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇది చిన్న పని కాదు. అది 1801లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్లో వాళ్ళిద్దరే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటరు. వాళ్ళ యొక్క కుటుంబం 500 మందిని ఒకే చోట ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ చేత. కాకపోతే నార్త్ ఇండియన్స్ మన యొక్క చరిత్రను వాళ్ళు దాచిపెట్టి వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడిప్పుడే ఈ మరుదు సోదరులు అనే వాళ్ళ చరిత్ర ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళుగా బయటపడింది. కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టేదానికి మాకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మేయర్ గారికి, చుడా చైర్మన్ పురుషోత్తమ్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సోడిగానిపల్లి సర్పంచ్గా పనిచేస్తూ మృతి చెందిన గోవిందప్ప కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలను విరాళం అందజేస్తున్నట్లు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత సోడిగానిపల్లి సర్పంచ్ గోవిందప్ప ఆకస్మికంగా చనిపోవడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున ఈ ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. గుడిపల్లి మండలంలో సోడిగానిపల్లిలో గోవిందప్ప అనే సర్పంచి చనిపోయినారు కాబట్టి ఇదివరలో కూడా ఆయన ప్రభుత్వం తరఫున అవార్డు గ్రహీత. ఆయన చనిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ తరఫున, మన డిఆర్ఓ గారి తరఫున, డిఆర్ఓ గారి తరఫున, మన జడ్పీ చైర్మన్ సమస్యలో, గుడిపల్లి జడ్పీటీసీ కృష్ణమూర్తి గారి సమస్యలో ఆమెకు ఆ గోవిందన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును ఈరోజు అందజేస్తున్నాము. దీనికి ప్రభుత్వం ఎవరికి ఎక్కడ ఏ ఆపద కలిగినా వెంటనే కూడా ఆర్థికంగా సహాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంటోంది. కాబట్టి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు చదువు తీసుకుని వెంటనే డబ్బులు తెప్పించడానికి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు అవాకులు చవాకులు పేలడం సరికాదని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు ఎంపీ రెడ్డప్పలు హెచ్చరించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా గుడిపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గనుల కేటాయింపులో అవినీతి అక్రమాలను పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో 40 క్వారీలు ఉండగా 38 క్వారీలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మంజూరయ్యాయని తెలిపారు. అలాగే గనుల కేటాయింపులు మంత్రి పెద్దిరెడ్డి పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసే ముందు సాక్ష్యాధారులతో సహా ముందుకు రావాలని వారు సవాల్ విసిరారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గుడిపల్లి గ్రామం నడిబొడ్డులో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మైనింగ్ పైన అవాకులు చవాకులు పేలడం సబబు కాదని చెప్పి చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా మైనింగ్ అంటే గుర్తొచ్చేది కుప్పంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అక్కడ ఉన్నటువంటి దాదాపు 40 చిలుకు క్వారీల్లో 38 క్వారీలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటివే. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మైనింగ్ శాఖ మంత్రులు అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో కేవలం 2కే కొత్తగా మైనింగ్ లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
అక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు. జరగకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు పదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేయడం, మైనింగ్ లో ఏదో అవకతవకలు జరిగిపోతాయని అనడం సబబు కాదని చెప్పి సవినయంగా హెచ్చరిస్తాను. చంద్రబాబు నాయుడు పదవి పోగొట్టుకున్న తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. పిచ్చోడు తోడు అతని కొడుకు లోకేష్ తానా తందానా అంటూ ఎలాంటి నిజాలు మాట్లాడేది వాళ్ళకి చేత కాదు కాబట్టి నిద్ర లేస్తే అబద్ధాలతో లేచి జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేయడమే కాకుండా ఈ జిల్లాలో అన్ని రంగాల్లో అందరికీ అందుబాటులో ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన, వారి కుటుంబం పైన, ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతుంది. నిన్న కాక మొన్న గుడిపల్లికి వెళ్ళిన తర్వాత ధర్మరాజుల గుడి కట్టించడానికి తెలుగుదేశం వాళ్ళు 50 లక్షల రూపాయలు ఇస్తే మా పేరు చెప్పడం లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రామచంద్రారెడ్డి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి 2.5 కోట్ల రూపాయలు సాయం చేపించి ధర్మరాజులు గుడి కడితే ఈ కళ్ళు లేని కబోజీ చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతుంటే ఏమనాలి? మైనింగ్ ఇప్పుడే మా సోదరుడు మాట్లాడినాడు. నీ పీరియడ్ లో చంద్రబాబు గారు తెలుగుదేశం పీరియడ్ లో ఎంతమందికి లైసెన్స్ ఇచ్చినారు? రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఎంతమందికి లైసెన్స్? ఒక్కసారి ప్రజాభిప్రాయం, ప్రజలు రమ్మని చెప్పి కుప్పం బస్టాండ్ లో నిలబడి మాట్లాడదాము. నీవు దోచుకున్నావు, అందరికీ దోచిపెట్టించేసినావు, నీ ప్రభుత్వం నడిచినంత మైన్స్ కూడా నడుపుకున్నావు. ఇప్పుడు రామచంద్రారెడ్డి నిక్కచ్చిగా నిజాయితీగా ఎలాంటి లంచాలకు దోహదపడకుండా ఆయన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఓరలేక నువ్వు నీ కొడుకు అపనిందలు ఇస్తానంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీకు నీ కొడుకు గుణపాఠం చెక్కడానికి. ఈ రాష్ట్రంలో నీకు ఎక్కడా చోటు లేదు. ఇప్పుడు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ బాలాజీ నగర్ సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు మళ్లీ అనే కావాలి కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎన్ఏ శ్రీనివాసులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకొని ఒకసారి చంద్రబాబు నాయుడు పొత్తులో ఉన్నాడు, ఇంకోసారి సొంతంగా నిలబడాడు. కానీ ఒక్క సీట్లో కూడా గెలవలేకుండా పోయినాడు. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల నిలిస్తే 2 చోట్ల ఓడిపోయినాడు. తెలుసా తెలియదమ్మా మీకు? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. గుర్తుపెట్టుకోండి, మంచి చేసే మేలు చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. దీంట్లో ఏదైనా చిన్నది 1 లక్ష రూపాయలు తప్పు చెప్పుంటే కూడా మీరు రేపు సచివాలయంలో సెక్రటరీస్ ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, వాళ్ళతో చెప్పండి. ఇంకా ఏదైనా మీకు ఆరోగ్య సురక్షని పెట్టి అందరికీ సర్టిఫికేట్లు అంతా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా ఉంటే ఈరోజు రేపు లోపల పెట్టుకుంటే పెన్షన్ లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, ఇంకేదైనా రాకపోయినా, ఇల్లు లేకపోయినా ఇవన్నిటిని కూడా డిసెంబర్ లోపల కానీ మీరు పూర్తి ఆన్లైన్లో ఎక్కించుకుంటే ఎవరైనా ఒకరు ఉండి మీకు మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా జనవరి నుంచి కూడా వస్తాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ కొబ్బరి పంటను సాగు చేసి అధిక లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు మ్యాంగో భవన్లో ఆధునిక సాంకేతిక పద్ధతులతో కొబ్బరి సాగు చేసే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబాజీపేట ఉద్యాన శాఖ కొబ్బరి సాగుపై రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ రైతులకు తమ శాఖ నుంచి కాలానుగుణ సలహాలను, సూచనలను అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 5,000 ఎకరాల్లో కొబ్బరి సాగు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్యూర్ ప్లాంటేషన్స్ లాగా కాకుండా మేజర్గా ప్రతి రైతులు పొలాల్లో కూడా గట్ల మీద, అదేవిధంగా పొలం బార్డర్ ఎంబడి బార్డర్ ప్లాంటేషన్గా, బడ్ ప్లాంటేషన్గా సాగు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో గత మూడు సంవత్సరాలుగా బాగా కురిసిన వర్షాల వల్ల కొత్తగా కొబ్బరి మొక్కల్ని నాటే రైతాంగం కూడా ఎక్కువైంది. ఫలితంగా కొబ్బరి విస్తీర్ణం కూడా జిల్లాలో పెరుగుతోంది. గతంలో ఈ జిల్లాలో కొబ్బరి చాలా పెద్ద ఎత్తున దాదాపు 7,000 హెక్టార్లో ఉన్న పంట ప్రస్తుతం 5,000 ఎకరాలకి తగ్గిపోయింది గతంలో ఉన్న సమస్యల వల్ల. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా భూగర్భ జలాలు పెరగడం వల్ల చాలామంది రైతులు కొబ్బరి సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యాన శాఖ మరియు
కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారి ఆధ్వర్యంలో కొబ్బరి పంట సాగు పద్ధతుల మీద, అదేవిధంగా కొబ్బరిలో సస్యరక్షణ చర్యల మీద మరియు కొబ్బరిలో అంతర పంటలుగా సాగు చేయదగిన పంటల మీద అవగాహన కల్పించడానికి రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విజయరాయిలో ఉన్న హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి డాక్టర్ తిరుపతి రెడ్డి, అదేవిధంగా సిట్రస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ తిరుపతి నుంచి ఎంటమాలజిస్ట్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుంచి కూడాను డిప్యూటీ డైరెక్టర్, వీళ్ళందరినీ కూడా పాల్గొనేలా చేసి ఈ రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదని తెలిపారు. రానున్న ఎన్నికలలో మన ప్రభుత్వాన్ని స్థాపించుకొని అభివృద్ధి శ్రీకారం చుట్టుదామని నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పేద విద్యార్థుల కుటుంబాలలో వెలుగు నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఫీజును రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుందని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి కంప్యూటర్లో బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ కుల మత పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ప్రారంభించారని తెలిపారు. చదువుతున్న పిల్లల ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బులు ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బులు ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న స్వాతి ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా చాట్ బాట్ ద్వారా 200 సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ భాస్కర్ తెలిపారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో బాధితులకు రికవరీ చేసిన 200 ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాట్ బాట్లో వచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి విడతలో 1,30,00,000 విలువ చేసే 500 సెల్ ఫోన్లను, రెండో విడతలో 80 లక్షలు విలువ చేసే 300 సెల్ ఫోన్లను, మూడో విడతలో 40 లక్షలు విలువ చేసే 200 సెల్ ఫోన్లను, నేడు 4వ విడతలో 40 లక్షలు విలువ చేసే 200 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 4 విడతల్లో 2,90,00,000 విలువ చేసే 1,200 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ శ్రీ రిషాంత్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న, తప్పిపోయిన లేదా దొంగతనం చేసిన వాటి మొబైల్ ఫోన్ మీద చాట్ బోట్ అనే ఒక టీము గతంలో మనకు 1 year నుంచి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 500 ఫోన్స్ సుమారు 1,30,00,000, సెకండ్ ఫేజ్లో 300 మొబైల్ ఫోన్స్ 80 లక్షలు, థర్డ్ ఫేజ్లో 200 మొబైల్స్ 40 లక్షలు, ఇప్పుడు ఈరోజు ఫోర్త్ ఫేజ్లో 200 మొబైల్స్ 40 లక్షలు, సుమారుగా ఇప్పటి వరకు కూడా 1,200 మొబైల్స్ రికవరీ చేసి వర్త్ రూపీస్ 2,40,00,000
90 లక్షల రూపాయలు విలువ గల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులు పోగొట్టుకున్న వాళ్ళకి ఈ చిత్తూరు చాట్బాట్ సేవల ద్వారా వాళ్ళకి అందిస్తున్నాము. చిత్తూరు చాట్బాట్ ఎవరైనా సరే పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా సరే మొబైల్ వినియోగదారులు మొబైల్ నెంబర్ ఉంటుంది 9440900004 అనే నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకొని హెల్ప్ లేదా హాయ్ అని ఒక మెసేజ్ పెట్టి కూడా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, లింక్ వస్తుంది. ఆ లింకులో ఈ మొబైల్ యొక్క వాళ్ళ వివరాలన్నీ నమోదు చేసి నెంబర్కి సెండ్ చేస్తే ఆ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ చేసి మేము మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళకి బాధితులకు అందజేస్తున్నాము. అంతేకాకుండా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఇనాగ్రేట్ చేసినటువంటి CAR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టరు, ఇది సిటిజన్ ఆన్లైన్ పోర్టల్. ఎవరైనా సరే బాధితులు మొబైల్ పోగొట్టుకున్నా కూడా వాళ్ళకి అవైలబుల్ ఉన్నటువంటి ఇంటర్నెట్ ద్వారా ఈ వెబ్సైట్లో మొబైల్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసి తద్వారా మాకు తెలిసిన మొబైల్ కూడా మేము రికవరీ చేస్తున్నాము. పంచాయతీలలోని పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు 10 నెలల నుంచి 16 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయని, వెంటనే జీతాలు ఇవ్వాలని గ్రీన్ అంబాసిడర్ యూనియన్ జిల్లా కార్యదర్శి, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 సంవత్సరాల క్రితం అట్టహాసంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ స్కీమ్ మంచిదైనప్పటికీ స్కీముల నిర్వహణ కొరవాడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తినప్పటికీ వాళ్ళకి రావాల్సిన జీతాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. 16 నెలల జీతం పెండింగ్ పెడితే వారి కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం సరికాదని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు నీరుగారు చేస్తున్నారు. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ పేరుతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం దెబ్బతినకూడదని చెప్పి, అంటువ్యాధులు రాకూడదని చెప్పి కాలువలు వీధులు శుభ్రం చేయడానికి అని చెప్పి గ్రీన్ అంబాసిడర్ పేర్లతో కార్మికులు నియమించారు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా అప్పుడప్పుడు 4 నెలలు 5 నెలలు డబ్బులు వేస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే 10 నెలల నుంచి 16 నెలల వరకు ఈరోజు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో మరొక స్కీమ్ లాగా మార్చి దీన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో జీతాలు పెట్టినప్పటికి కూడా ఇంతవరకు ₹1 కూడా రాలేదు. ఈరోజు మళ్ళీ చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పెడతామని చెప్పి DPO గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే ఈ స్వచ్ఛ భారత్లో ప్రారంభించినటువంటి ఆ రోజు నియమించినటువంటి గ్రీన్ అంబాసిడర్లను ఈ రోజు వరకు కూడా వాళ్ళని పని చేయించుకుంటూ వాళ్ళ ద్వారా వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళకి జీతం కూడా సరిగా ఇవ్వకపోవడం ఇది చాలా దారుణము. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.